టాలీవుడ్లో మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎప్పటి నుంచో ఉన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ దగ్గరికి మెగా కుటుంబ సభ్యులంతా స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్తో సరిపెట్టారు. నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంద్యాల వెళ్లి చిన్నపాటి ర్యాలీ కూడా చేశారు. అయితే ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్పై భగ్గుమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీరి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలో కథానాయకులు ఎర్రచందనం స్మగ్లర్లు నటిస్తున్నారంటూ పరోక్షంగా పుష్పపై వ్యాఖ్యలు చేశారు పవన్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తన వారి కోసం ఎంత దూరమైనా వస్తాను అని, వారి కోసమే తాను హీరో అయ్యానంటూ వ్యాఖ్యానించారు. ఇక వీరి విభేదాలు సద్దుమునిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారందరికీ ఆహ్వానం కూడా వచ్చింది. ఇక ఇప్పటి వరకు మాటల యుద్ధాలు చేస్తున్న వీరు ఈ వేడుకలో ఒకే వేదికను పంచుకోబోతున్నారు. బాలయ్య వేడుక కాబట్టి తప్పనిసరిగా రావాల్సిందే. అందులోనూ ఆహాకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. వస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్కి అల్లు అర్జున్ ఎదురుపడాల్సి ఉంటుంది. మొహమాటం కోసం హాయ్ చెప్పుకుంటారా, అది కూడా ఉండదా అనేది ఆ రోజు తేలిపోతుంది. చిరంజీవి జన్మదినం సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ పెడితే దానికి చిరు కూడా రిప్లై ఇచ్చారు. అంతకు మించి వీరి మధ్య మాటలైతే లేవు. అల్లు అరవింద్ ఎటు చెప్పలేకపోతున్నారు. బాలయ్య వేడుకలో అందరి చూపు మెగా కుటుంబ సభ్యులపైనే ఉంది అంటే అత్యశోక్తి లేదు. ఈ విభేదాలను పరిష్కరించాల్సిన బాధ్యత చివరికి బాలయ్యపైనే ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆయన జోక్యం చేసుకుంటే వివాదం సద్దుమునుగుతుందని, మెగా కుటుంబంలో గతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అనేది ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణమే రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.